బెల్లం పల్లితోని లడ్డు చేస్తున్నా, పాకం లేకుండా. పావు కిలో బెల్లానికి పావు కిలో పల్లీలు వేస్తుంది. ఈ పాకం లేకుండా పట్టేది పావు కిలో గ్లాసు బెల్లం, పావు కిలో పల్లీలు, పావు కిలో. కావలసిన బాదాం, నెయ్యి. ఈ పల్లీలు ఎంచేటప్పుడు చూపిస్తా. పల్లీలు ఎంచుతున్నా, చిన్న మంట మీద ఎంచుకోవాలి. పల్లీలు ఇక పెడితే లోపల మీద మండిపోతే లోపల లేదు, అన్ని మంట మీద వేయాలి. ఇది ఒక రకం పాకం లేకుండా. పొట్టు తీసేసినాక చూపిస్తాం మళ్ళీ పట్టేటప్పుడు. ఎంచిన పొట్టు తీసిన, పల్లీలు ఎంచి పొట్టు తీసిన. బెల్లం ఇది పాకం లేకుండా చేసుకోవాలి. బెల్లం గ్యాండర్ పట్టాలి, పల్లీలు గ్యాండర్ పట్టాలి. గ్యాండర్ పట్టేటప్పుడు చూపిస్తా. పాకం లేదు పట్టేది గ్యాండర్. పల్లీలు వేసి బెల్లం వేడి పట్టుకొని 2 భుజాలు పోసుకొని లడ్డూలు కట్టుకోవాలి. చూపిస్తాను నేను. మనం మొత్తం కడి చేసుకోవాలి. బెల్లం పల్లీలు గ్యాండర్ పట్టుకున్నా, ఎంచిన పల్లీలు గ్యాండర్ పడుతున్నా. పట్టిన ఇళ్ళని బెల్లం వేసుకోవాలి. పావు కిలో పల్లీలు, పావు కిలో బెల్లం. మళ్ళీ పట్టుకోవాలి. ముందు పల్లీలు పట్టినాం కదా, మళ్ళీ బెల్లం వేసి 2 ఒక జాలు వేసి పట్టుకోవాలి. బెల్లం పట్టేటప్పుడు చూపిస్తే వస్తుంది. లడ్డూలు అట్టేటప్పుడు చూపిస్తా. ఇలా నేతిలా బాదం ఎంచుకొని ఇలా పోసుకోవాలి. ఈ బాదం నీళ్ళు పోసి కట్టేటప్పుడు చూపిస్తా. పల్లీలు బెల్లం పొడి అయితే పట్టిన, పాకం లేకుండా పట్టింది. బెల్లం చూపించినా కదా. నెయ్యి ఒక 2 చెంచాలు నెయ్యిలో గోలిచ్చిన. ఈ బాదం ఒక 20 బాదం వేసిన. నెయ్యిలో పోయి 2 చెంచాల నెయ్యి గరం చేసి అల్లెలో గోలిచ్చి ఈ నెయ్యి కూడా ఇళ్ళని పోస్తున్నా. కిస్మిస్ అప్పుడు మీకు చూపెట్టలేదు. కిస్మిస్ ఇలాచి 2 ఇలాచీల పొడి దంచిన 2 ఇలాచీలు 2 ఇలాచీల పొడి మంచి కలిపినాక కట్టేటప్పుడు చూపిస్తా. మంచిగా కలుపుకోవాలి. పిల్లలకు పెడితే బలం, పెరిగేటోళ్లకు, వీక్ ఉన్నోళ్లకు ఇది పెట్టాలి. బెల్లము, పల్లీలు, బాదం, కిస్మిస్ ఇవన్నీ మంచిదే తింటే. పల్లీ లడ్డు అయితే కడుతున్నా. ఇగో 4 అయితే కట్టినా. ఇష్టం ఉంటే ఒకటి తినచ్చు, కానీ పెద్ద కడితే ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. ఇష్టం ఉంటే 2 తిన్నా సరే. పిల్లలకు చేసి పెట్టి మంచిది. నీళ్ళు పోసుకున్న వాళ్ళు తిన్నా, వంట వాళ్ళు తిన్నా, రక్తం తక్కువ అన్నిటికీ మంచిది. బాదాము, కిస్మిస్, బెల్లము, నెయ్యి ఇట్లా చేసి పెట్టు. వీళ్ళు నప్పల్లా ఒక పావు కిలో బెల్లం, పావు కిలో పల్లీలు ఇట్లా వారంకోసారి చేసి పెట్టినా సరే. పాకం లేనిది ఇట్లా అల్కగా అయిపోయింది.
ఓన్ తిన్నా మంచిది. ఇట్లనే కట్టాలి. మొత్తం కట్టినాక చూపిస్తాను మీకు ఎన్ని లడ్డూలు అవుతాయో చెప్తా. బెల్లం పల్లి లడ్డూలు అయితే తయారైనాయి. బెల్లం పాకులో పల్లీలు, ఒక 20 బాదం, ఒక 20 కిస్మిస్, 2 యాలకులు, 2 చెంచాల నెయ్యి, 21 లడ్డ ఇది. మీరు పిల్లలకు చేసి పెట్టారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వీక్ ఉన్న వాళ్ళకు, పిల్లలకు రక్తం తక్కువ వాళ్ళకు చేసుకొని పిల్లలకు చేసి పెట్టారు. అప్పుడప్పుడన్నీ చేసి పెట్టాలి. వాళ్ళు తిన్నారు కానీ తినిపించాలి. బెల్లము ఇవన్నీ మంచిది, రోజు మంచిది. ట్రై చేయండి, మీరు కూడా మంచిగా ఉంటాయి ఈ లడ్డూలు. మీరు కూడా చేసుకుని చూసి మాకు నచ్చితే లైక్ చేయండి.